మన కేకే రాజు గారిని మనం గెలిపించుకునే దిశగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క సచివాలయం కన్వీనర్, ప్రతి ఒక్క వాలంటీర్ కూడా, ఎందుకంటే చేసిన జగన్మోహన్ రెడ్డి సేవకు మనం పనిచేయాలని కోరుకుంటూ అలాగే తెలియజేయాలి. ప్రతిపక్షం చాలా మాట్లాడతారు, ఎలక్షన్ ముందు ప్రతి ఒక్క నాయకులు వస్తారు, గట్టి నాయకులు కాదు కదా వాలంటీర్స్ ఎవరు కూడా, చెప్పే పెద్ద మనుషులు కూడా రాజకీయ నాయకులు కాదు కదా. ఎవరైనా కంప్లైంట్ వస్తే అలాగే ప్రజలు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, ఆ నాయకులు వచ్చి వాళ్ళు, కానీ అప్పుడు రారు, ఇప్పుడు వస్తారు. ఇప్పుడు వచ్చి ఎక్కడో చిన్న కన్నం కనిపిస్తున్నారు సార్. గోవింద్ గారు పద్మజ పాల్గొని మోహిని కొంచెం చూడండి చూడండి ఒకసారి కెమెరాగా చూడమ్మా, కెమెరాగా అడ్డేస్తే అలా రారు. వచ్చాము, అది అలా వెళ్ళిపోండి. సార్ క్యాంప్ మన సాంప్రదాయం. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రికలు, ఆయన ఆలోచనల నుంచి పుట్టిన స్వయం సేవకులు వాలంటీర్లందరికీ కూడా ప్రతి సంవత్సరం సేవారత్న, సేవామిత్ర, సేవా వజ్ర పేరుతో వారి సేవల్ని ప్రోత్సహిస్తూ వారిని వెన్ను తట్టి ప్రోత్సహించి మరింత అంకిత భావంతో ప్రజాసేవ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వారిని గౌరవిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా 2023 సంవత్సరానికి 2023 సంవత్సరానికి సంబంధించి సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులు ఇవ్వడంతో పాటు నగదు పురస్కారాలను కూడా ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు పెంచడం జరిగింది, మనం ప్రోత్సహించడం కోసం. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు, మీకు వందనం సమర్పించే ముందు ఈరోజు మనందరం కూడా, మీ అందరికీ కూడా తెలుసు, మాకంటే కూడా గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం జరుగుతున్న చర్యలు, వెనకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం, వెనకబడిన వర్గాల వారిని అన్ని రంగాలను కూడా ప్రగతి పదంలో నడిపించడం కోసం చేసుకున్న కార్యక్రమాలు, తాడిత పీడిత ప్రజానికం, ముఖ్యంగా ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల వారి కోసం, వారి కుటుంబాల్లో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాల గురించి మా అందరికంటే కూడా మీకే బాగా తెలుసు. ఈ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. దాన్ని ప్రత్యేకంగా ఈ కార్యక్రమం పెట్టి మళ్ళీ దాన్ని చర్చించుకోవడానికి ప్రధాన కారణం, మనందరికీ కూడా చెప్తారు, మంచిని 10 మందికి పంచమని. ఎందుకంటే మంచి అనేది అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మంచి గురించి, మంచి కార్యక్రమాల గురించి ఎప్పుడు చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాల్లో మీరు ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు ఉన్నారు, మీ బంధువులు ఉన్నారు, మీ స్నేహితులు ఉన్నారు, మీ శ్రేయోభిలాషులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు అందరూ కూడా లబ్ధిదారులే. అలాంటప్పుడు మనం చేసే సేవని మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం మనందరూ కూడా ఒకరికొకరు వెన్ను తట్టి ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మరి సమాచార లోపమో, సమన్వయ లోపమో కానీ అనుకున్న విధంగా చాలా మంది హాజరు కాలేదు. ఏదో మిమ్మల్ని ఊపదప్పుడు ఉపన్యాసాలతో మిమ్మల్ని ఊదరగొట్టడం కోసం పెట్టే సమావేశాలు కాదు. ఎందుకంటే మోటివేషన్ అనేది ప్రతి చోట కూడా ఉండాలి. మీరు ఎంతో కొంత చదువుకున్నారు కాబట్టే, ఎంతో కొంత విజ్ఞానం మీలో ఉంది కాబట్టే ఈరోజు వాలంటీర్లుగా, సచివాలయ సిబ్బందిగా మీరు అర్హత సాధించడం జరిగింది. అదేవిధంగా జరుగుతున్న కరెంట్ అఫైర్స్, మనకి స్వాతంత్రానికి
మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 75 సంవత్సరాల్లో 22 సార్లు 23 సార్లు మధ్యంతర ఎన్నికలతో కలిసి మన దేశంలో అనేక ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, పార్టీలు వస్తున్నాయి, కొత్త ప్రధానమంత్రులు వస్తున్నారు, కొత్త ముఖ్యమంత్రులు వస్తున్నారు. అందరూ రాజకీయ 5 సంవత్సరాలకో లేదా మధ్యంతర ఎన్నికలు వస్తే 3 సంవత్సరాలకో ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రతి ఎలక్షన్స్ లోని ప్రతి పార్టీ కూడా మేనిఫెస్టో విడుదల చేయడం జరుగుతుంది. మేనిఫెస్టో అంటే మా ప్రభుత్వానికి మా పార్టీకి మద్దతు తెలిపి మమ్మల్ని నమ్మి మీరు ఓట్లేసి గెలిపిస్తే మీరు ఇచ్చిన అధికారంతో మేము ఈ మంచి పనులు చేస్తాం, ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, ఈ అభివృద్ధి పనులు చేస్తాం